హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టకి వెళ్ళలేకపోతున్నామని బాధపడుతున్నారా? అయితే చింతించవద్దు. మీ ఇంట్లోనే ఇలా పూజ చేశారంటే అయోధ్య వెళ్ళి రాముణ్ణి దర్శించుకున్న పుణ్యం మీకు దక్కుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అందరికి అలా నెరవేరడానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. యావత్ దేశం అంతటా రామనామస్మరణతో మారుమోగిపోతుంది. రేపు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే రోజు. ఈ ప్రత్యేకమైన రోజున అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది. ఈ ప్రతిష్ఠ వేడుకని కళ్ళారా వీక్షించి అందరూ ఆశపడతారు, కానీ అది మనకి సాధ్యపడదు. కానీ అయోధ్య వెళ్లకుండానే అయోధ్య రాముడి ఆశీస్సులు మీరు పొందవచ్చు. ఇప్పటికే అయోధ్య అక్షింతలు అందరి ఇళ్ళకి చేరుకున్నాయి. అయోధ్య వెళ్లకుండానే ఇంట్లో రాముడి విగ్రహానికి ఇలా కూడా పూజ చేసుకోవచ్చు. ఈ పూజా విధానంగానే అనుసరిస్తే ఆ అయోధ్య రాముడి అనుగ్రహం మనం పొందవచ్చు. రేపు ఉదయాన్నే నిద్ర లేచి గంగానదిలో స్నానం ఆచరించాలి. మీ ఇంట్లోని పూజా మందిరంలో ఒక పీట వేసి పసుపు రంగు వస్త్రాన్ని పరిచి దానిపైన రాముని విగ్రహం లేదా ఫోటో కానీ పెట్టుకొని పూజించుకోవాలి. ఈ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. పూజ చేసే సమయంలో తూర్పుముఖంగా కూర్చొని ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. అలాగే పుష్పాలను కూడా సమర్పించుకోవాలి. శ్రీరామునితో పాటు ఆయన పరమభక్తుడైన ఆంజనేయ స్వామిని కూడా పూజించడం మర్చిపోవద్దు. ఈ రోజున రామచరిత్ర మానస్, శ్రీరామ రక్ష స్తోత్రం, సుందరాకాండ పారాయణం చేయడం వల్ల పుణ్యఫలం దక్కుతుంది. అయోధ్యలో జరిగే ఈ పూజా కార్యక్రమాలు మొత్తం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మనకు దూరదర్శన్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం వస్తుంది. అక్కడ వేద పండితులు చెప్పే విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. ఇప్పటికే అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు ఇంటింటికి పంచారు కదా. పూజ సమయంలో పండితులు చెప్పినప్పుడు ఆ అక్షింతలు ఇంట్లో అందరూ తల మీద వేసుకోవడం వల్ల శ్రీరాముడి ఆశీర్వాదం పొందిన వాళ్ళు అవుతాము. ఇలా ఇంట్లోనే రాముని విగ్రహం ప్రతిష్ఠించి ఇలా పూజించడం వల్ల అయోధ్యకి వెళ్ళకపోయినా అక్కడికి వెళ్ళిన పుణ్యఫలం మనకు దక్కుతుంది. అలాగే రేపు మరొక ప్రాముఖ్యత కూడా ఉంది. రేపు కూర్మ ద్వాదశి వచ్చింది. క్షీరసాగర మదన సమయంలో విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తాడు. అందువల్ల కూర్మ ద్వాదశి రోజు విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. విష్ణు సహస్రనామం పారాయణం చేసి పూజ చేసుకుంటే మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఇప్పటికే అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సంబంధించిన క్రతువులు మొదలయ్యాయి. గర్భగుడిలో విగ్రహాన్ని పెట్టారు. జనవరి 20న సరయూ నది పవిత్ర నదీ జలాలతో ఆలయ గర్భగుడిని పరిశుభ్రం చేశారు. ఆ రోజున 125 కలశాలతో వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో దివ్యస్నానం చేయిస్తారు. జనవరి 22 మధ్యాహ్నం 12 గంటల సమయంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుంది. అలాగే అందరూ రాముడు అనకుండా రామ్లల్లానే అంటున్నారు. అలా ఎందుకు అంటున్నారు అనే సందేహాలు చాలామందికి వస్తున్నాయి. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బాల్య దశలో చాలామందికి నిక్నేమ్స్ ఉంటాయి. ముద్దు పేర్లతో ఎంతో ఆప్యాయంగా పిలుస్తారు. అయోధ్య శ్రీరామచంద్రుడు జన్మించిన స్థలమని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముణ్ణి బాల్యంలో బాలరాముడని పిలిచారట. ఉత్తరాది ప్రజలు రామ్లల్లా అంటారు. వాస్తవం ఏమిటంటే రామ్లల్లా అంటే బలరాముడు అని అర్థం. అయోధ్యలో ప్రతిష్ఠిస్తున్నది రాముడి బాల్య వ్యవస్థ విగ్రహాన్ని, అంటే బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. రామచరిత్ర మానస్ రచించిన తులసీదాస్ బాలరాముణ్ణి రామ్లల్లాగా వర్ణించారు. అందుకే ఉత్తరాదిన బలరాముణ్ణి రామ్లల్లాగా పిలుస్తారు. శ్రీరాముడికి 5-6 ఏళ్ల వయసు ఉన్నంత వరకు రామ్లల్లా అని పిలిచేవారట. అందుకే బలరాముడైనందున రామ్లల్లాగా పిలుస్తున్నారు. జనవరి 22న ఈ విధంగా పూజించుకొని ఈ రాముడి అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.